ఆయన ఆరోపించారు. మేము శాంతికి సిద్ధంగా ఉన్నాం, అలాగే యుద్ధానికి కూడా సిద్ధమే, కానీ మా ప్రాధాన్యత ఎప్పుడూ శాంతికే అని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్లోని విద్యా సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకోవటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ వైఖరి చూస్తుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. ఇక మరోవైపు డొనాల్డ్ ట్రంప్ విధించిన 3 గంటల గడువు ముగియగానే హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా చోక్ హోల్డ్ ఆపరేషన్ మొదలు కానుంది. అమెరికా యుద్ధ నౌకలు సముద్రంలో పహారా కాస్తూ ఇరాన్ ఓడరేవుల నుంచి వచ్చే ఏ ట్యాంకర్నైనా నిలిపివేస్తాయి. ముఖ్యంగా ఇరాన్కు $2 మిలియన్ ఫీజు చెల్లించి ప్రయాణించే నౌకలను అడ్డుకుంటామని అమెరికా గట్టిగా చెబుతోంది. మాట వినని నౌకలను నిలిపివేయడమే కాకుండా అవసరమైతే వాటిని ముంచివేస్తామని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా ట్రంప్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు యుద్ధాన్ని అనివార్యం చేసేలా ఉన్నాయి. ఇక హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటిది. అమెరికా దిగ్బంధం వల్ల ఇరాన్ వ్యాపారం దెబ్బతినడమే కాకుండా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై కూడా అమెరికా కన్నెర చేస్తోంది. కేవలం ఇరానే కాకుండా గల్ఫ్ దేశాలతో సహకారంపై కూడా చర్చలు జరుగుతున్నాయని రాయబారి ఫతాలీ సూచించారు. తెర వెనుక దౌత్యం సాగుతున్నప్పటికీ అమెరికా విధిస్తున్న ఆంక్షలు, హెచ్చరికలు శాంతి ప్రయత్నాలకు గండి కొడుతున్నాయి. ఇక లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లుగా ఈ గందరగోళం వెనక ఉన్న అసలు రాజకీయ వ్యూహాలు ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. నిజానికి ఈ ఉద్రిక్తతలు ఈ నిర్లక్ష్యపు ఘర్షణకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. ఒకవైపు శాంతికి ఛాన్స్ ఇద్దామని దౌత్యవేత్తలు ప్రయత్నిస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో బాంబుల మోత వినిపిస్తోంది. ఇరాన్ తన పట్టును సడలించకపోవటం, అమెరికా తన దిగ్బంధాన్ని ఆపకపోవటం వల్ల సామాన్య ప్రజలు బలికాక తప్పదని పరిస్థితి కనిపిస్తోంది. సమయం గడిచే కొద్దీ హర్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. మరి నేటి రాత్రి జరగబోయే ఈ ఆపరేషన్ ప్రపంచాన్ని ఎలాంటి సంక్షోభంలోకి నెడుతుందో వేచి చూడాలి.